నెల్లూరు నగరం హెచ్ఎంఆర్ కళ్యాణ మండపంలో నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బడ్జెట్ స్కూల్స్ కి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటా అన్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి సూచనలతో అసోసియేషన్ తరపున షాంషుద్దీన్ అన్న క్యాంటీన్ కు ₹1,00,000 చెక్ అందజేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండల బాను శ్రీ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు సత్కరించడానికి సిద్ధపడుతున్నారు. ఉన్నటువంటి మక్కువ ప్రేమాభిమానాన్ని బట్టి ఈ విలువైన సమయాన్ని మరి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజానాయకులు అరుదుగా ఉంటారు. మరి వారి సత్కారాన్ని సైతం తిరస్కరించి ఆ హెచ్చించుకునేటువంటి డబ్బుని విరాళంగా అన్నా క్యాంటీన్స్ పేద బడుగు వర్గాల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్స్ కొరకు కోరారండి. మరి నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ కి హీరోలుగా భావించి పాద నమస్కారం చేయాలని నాకు బంధం ఉంది. కారణం ఏంటంటే నా బిడ్డలు చదివింది కూడా చిన్నప్పుడు బడ్జెట్ స్కూల్లోనే శాంతినికేతన్ స్కూల్లో మిలిటరీ కాలనీలో నా బిడ్డలు చదువుకున్న పరిస్థితి. కాబట్టి ఆ బాధలో కష్టాలు నాకు పూర్తిగా తెలుసు. అంతేకాకుండా 3 సార్లు ఎన్నికల్లో నేను పోటీ చేస్తే 2 సార్లు ఒక పార్టీలో పోటీ చేశా, ఒకసారి ఒక పార్టీలో పోటీ చేశా. 3 సార్లు కూడా బడ్జెట్ స్కూళ్ళ యాజమాన్యాలు, టీచర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నాకు అండగా నిలబడ్డారు. ఆ విశ్వాసం ఎప్పటికీ మీ పక్క ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ చివర నా మాటలు ముగించే ముందు ఇక్కడ విద్యార్థులు దండిగా ఉన్నారు. ఏమో ఉన్నట్లేదా? ఒక చిన్న ప్రశ్న సమాధానం చెప్తారా? మీ తల్లి తండ్రి పాదాలకి దండం పెట్టేవాడు ఎవరైనా ఉంటే ఒక్కసారి చదువుతాడమ్మా. అంతా ఒక 20% ఉన్నట్టుంది. అమ్మా ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రెండోది ఇళ్ల స్థలాలు చిన్న చిన్న ఉపాధ్యాయులకు అని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలంలో ఆలోచన చేసి గైడ్ లైన్స్ రూపొందిస్తూ ఉన్నారు. ఆ త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి. ఆ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు ఏదైతే సొంత ఇంటి స్థలాలు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం భాగంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మీ వద్ద దరఖాస్తు తీసుకుని దాన్ని అధికారుల చేత వెరిఫై చేయించి ఎవరికైతే సొంత ఇంటి స్థలం లేదో వారికి సొంత. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.